నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు యోగా ప్రచారం జరుగుతుందన్న మంత్రి సత్యకుమార్. నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి ఆనం. ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. ప్రభుత్వం ఇప్పటికైనా డీఎస్సీ అక్రమాలపై స్పందించి సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నారాయణ స్వామి. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందిని ఇందులో భాగస్వాములుగా చేస్తామన్నారు. అమరావతి సచివాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేశారని తెలిపారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు యోగా ప్రచారం జరుగుతుందన్నారు. 7న ప్రారంభ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా లేపాక్షిలో నిర్వహిస్తున్నామన్నారు. 20వ తేదీ వరకు విజయవాడలో యోగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ నెల 21న ముగింపు కార్యక్రమాలను అమరావతిలో వెస్ట్ బైపాస్పై 25,000 మందితో నిర్వహించే యోగాసనాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం, మన భారతీయ జీవన విధానానికి ప్రతీక యోగా. అనేక సమస్యలకి యోగా, ప్రాణాయామం, ధ్యానం అనేవి సమాధానం అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దాని కారణాన్ని కేవలం భారతీయ సంస్కృతిలో మాత్రమే నిబిడీకృతమై ఉన్న ఈ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచానికి పరిచయం చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ పేరుతో ఈ దేశ ప్రధానమంత్రి 2014లో చేసిన ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా గుర్తించడం, ఇవాళ 175 దేశాలకు పైగా యోగా దినోత్సవం నాడు జరుపుకుంటున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గత సంవత్సరం 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు అనేక యోగా కార్యక్రమాల్ని, థిమాటిక్ యోగాని, అదేవిధంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ఉంటున్న ప్రాంతాల్లో సమాజంలోని అన్ని వర్గాల్ని భాగస్వాములు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.5 కోట్ల మంది ప్రజల్ని యోగాలో భాగస్వాములు చేస్తూ మన అత్యంత వైభవంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి సమక్షంలో విశాఖపట్నంలో జరిగాయి. దాదాపు 2.5 కోట్ల మంది ప్రజల్ని ఆనాడు భాగస్వాములు చేయగలిగాం. 1,33,000 స్థానాల్లో యోగాని నెల రోజుల పాటు వివిధ వర్గాల ద్వారా చేసుకోగలిగాం. దాదాపు 1.5 లక్షల ట్రైనర్ల సహకారంతో నిరంతర భాగస్వాములు 10 లక్షల మందిని భాగస్వాములుగా చేసుకుని యోగాని గతంలో చేశాం. అనేక రకాల పోటీలు నిర్వహించి దాదాపు 15,000 చిల్లర బహుమతులను కూడా వివిధ కేటగిరీల్లో ఇవ్వడం జరిగింది. అనేక ప్రపంచ రికార్డులను కూడా ఆనాడు సొంతం చేసుకున్నాం. ఎందుకంటే ఒకే ప్రాంతంలో 3 లక్షల మందికి పైగా ఒకే సమయంలో యోగా నిర్వహించడం, రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యోగాలో పాల్గొన్న సందర్భంగా 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ని, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని కూడా, అదేవిధంగా ఒక స్కోచ్ అవార్డును కూడా మనం పొందడం జరిగింది. అంటే ప్రపంచాన్ని ఒక నూతనంగా యోగాని ప్రపంచానికి నూతనంగా మనం ఆనాడు పరిచయం చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం కూడా ఇవాళ ప్రధాని మంత్రి గారి సలహా మేరకు కొద్దిగా పొదుపు చర్యల్లో భాగంగా నెల రోజులు నిర్వహించాల్సిన యోగా కార్యక్రమాల్ని 15 రోజులకి చేస్తూ జూన్ 7 నుండి జూన్ 21 దాకా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేయడం జరిగింది. దీనికి 14 రోజుల పాటు యోగా ప్రచారం, అవగాహన, అదేవిధంగా యోగాకి మరింత ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ ఇవాళ ఈ కృష్ణా
కొత్త రోడ్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణా దీని మీద చేయాలని, రెండోది సీడ్ యాక్సిస్ రోడ్లో చేయాలని 2 ఆలోచనలు చేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడ చేయాలనే విషయం మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వెస్టర్న్ బైపాస్లోనే చేయాలని, దీంట్లో ప్రతి జిల్లాల్లో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా ప్రతిరోజు 2 ఆధ్యాత్మిక లేదా పర్యాటక కేంద్రాల్లో మొత్తం 56 ప్రాంతాలను గుర్తించి వాటిలో ఒక్కో చోట 50 మంది భాగస్వాములతో ఈ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ ద్వారా జరపాలని, అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో రైతుల ద్వారా యోగా కార్యక్రమం జరపాలని, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ల ద్వారా యోగా కార్యక్రమాలు, తిరుపతిలో సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సమాజంలో. నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని హామీ ఇచ్చారు. పొగాకు రైతు ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలపై మంత్రి ఆనం చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొగాకు రైతు ప్రతినిధులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఆనం వెల్లడించారు. కొన్ని సమస్యలు వాటికి పరిష్కారం కావాలని చెప్పి అడగడం జరిగింది. మన జిల్లాలో డీసీపల్లితో పాటు కలిగిరిలో కూడా ఈ పొగాకు వేలం సెంటర్ ఉంది. ఇవి 2 కూడా అనాదిగా పొగాకు రైతుల యొక్క ప్రయోజనాలకి, పొగాకు రైతుల యొక్క పండించినటువంటి పంట వాళ్ళు సరైనటువంటి ధరకి అమ్ముకోవడానికి, రైతులు మరింత లాభపడడానికి ఉపయోగపడేటువంటి సెంటర్లు. మధ్యలో అనేక సందర్భాల్లో ఒకసారి రావడం, ఒకసారి రేట్ రావడం, ఒకసారి తగ్గిపోవడం, పంట దిగుబడిలో కూడా కొన్ని వ్యత్యాసాలు రావడం, ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో వింటూ వచ్చాము. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ పంట విషయంలో సరైన ధర రావడం లేదు. గత సంవత్సరంలో మంచి ధర వచ్చింది, పంట దిగుబడి పోయినసారి కన్నా ఈ దఫా ఇంకా బాగా వచ్చింది. అయినా ధర లేదు, రైతులు నష్టపోతారనే విషయం మన రైతులు ఆందోళన పడుతూ చెప్పినటువంటి విషయం. అందుకని నేను ఈ 1వ తారీఖున మన నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామానికి వెళ్ళాలి, ఏదో ఒక మండలంలో ఒక గ్రామానికి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయాలి ప్రతి నెల 1వ తారీఖు. అయితే ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా డీసీపల్లిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్లయితే ఈరోజు ఆక్షన్ జరుగుతుంది, వేలంపాటికి అధికారులు వస్తారు, కంపెనీలు వాళ్ళు వస్తారు, రైతులందరూ కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడికి వెళితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని డీసీపల్లిలో పంపిణీ చేసి ఈరోజు ఈ యొక్క టొబాకో బోర్డుకి రావడం జరిగింది. దాదాపుగా 44 సంవత్సరాలు నేను ఎప్పుడు మెట్ట ప్రాంతాల్లో అటు రాపూరు, వెంకటగిరి, ఇటు ఆత్మకూరు ఈ ప్రాంతాలతోనే సంబంధం. ఈ పొగాకు రైతులు అనేవాళ్ళు వస్తున్నారు, చేస్తుంటారు. పెద్దగా వాళ్ళు రోజు బయటకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే నామో నష్టమో ఆ వేలం రోజే తెలుస్తుంది. వాళ్ళు ఒకరోజు బాధపడతారు, దాన్ని ఏమి ఆపుకోవడానికి లేదు, ధాన్యంలాగా మిల్లుల్లో పెట్టుకోవడానికి లేదు, గోడౌన్లో పెట్టడానికి లేదు. 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ దాన్ని అమ్మేసి వెళ్ళిపోవాలి. నష్టం వచ్చినా లాభం వచ్చినా అది పరిస్థితి. అందుకని వాళ్ళకి లాభం వచ్చిన సంతోషం కనిపించదు, నష్టం వచ్చిన సంతోషం బాధ అసలు కనిపించదు. ఎందుకంటే ఒకరోజు ఇంటి దగ్గర కూర్చొని మనం ఈ పైరు పెట్టాం, మంచి రేటు రాలేదు, నష్టపోయాం అనేటువంటి బాధతో కొంత సమయం పోయినా మళ్ళీ వ్యవసాయానికి రైతు అనేటువంటి వాడు వ్యవసాయం మానలేడు. వ్యవసాయం కాక మనకి వేరే పోషణ లేదు, చేత వచ్చిన కార్యక్రమం లేదు. అందుకని రైతులు అన్నటువంటి వాళ్ళం నిద్రలేస్తే లాభ నష్టాలతో పని లేకుండా మళ్ళీ మనం వ్యవసాయానికే వెళ్తాం. రైతులుగా మన పని అది. నష్టం వచ్చినా సరే మళ్ళీ అప్పు చేయడమో, ఆ ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోవడమో మళ్ళీ రైతులుగా చేస్తూ వస్తాం. ఎందుకని నిన్న రైతు ప్రతినిధులందరూ ఇక్కడ కానీ కలిగిరి సెంటర్లో వాళ్ళు కానీ మన ఈ 2-3 నియోజకవర్గాలు ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ఈ ప్రాంత నియోజకవర్గాలు అందరూ చాలామంది నిన్న 34 మంది రావడం, ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్పాక మనం కూడా స్వయంగా తెలుసుకోవాలి, రైతులతో మాట్లాడాలి. రైతుల సమక్షానికి వెళితే మన దాని పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నచ్చజెప్పి కొంతైనా సహాయం చేయగలమేమో అనే ఉద్దేశంతో ఈరోజు నిన్న మధ్యాహ్నం సాయంత్రం నాకు చెప్తే
డిఎస్సీలో ఏ విభాగంలో చూసినా అడుగడుగునా అక్రమాలే కనిపిస్తున్నాయని, వీటిపై తాము ఆధారాలతో ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, దీనికి నిరసనగా కలెక్టరేట్ల ముందు నిరసనలు తెలిపామని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు, పార్టీ యోజన విభాగం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలిపి అధికారులకు వినతిపత్రం సమర్పించాక కెకే రాజు, జక్కంపూడి రాజా సిటీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రభుత్వం ఎప్పటికైనా డిఎస్సీ అక్రమాలపై స్పందించి విద్యామంత్రి లోకేష్ను కేబినెట్ నుంచి తప్పించాలని, సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. డిఎస్సీగా మార్చిన ఈ కూటమి ప్రభుత్వంపై డిఎస్సీలో నష్టపోయిన, అన్యాయానికి గురైన అభ్యర్థుల తరపున ఈరోజు వినతి పత్రాలు సమర్పించి వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పోరాటానికి సిద్ధమైంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఎన్నికలకు ముందు కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోని అగ్రగామిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కృషి మనందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 2019 అక్టోబర్ 2వ తారీఖు 6 నెలల కాలంలోనే డాక్టర్ బాపూజీ మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడు సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగిన విధంగా పారదర్శకంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోనే 130,000 మందికి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా స్వయం సేవకులుగా ప్రభుత్వ పథకాలని ప్రజలు చేరవేయడం కోసం సుమారు 2.5 లక్షల మంది వాలంటీర్లకు అవకాశం కల్పించడం జరిగింది. ఇదే కాదు, రేషన్ డీలర్కి సంబంధించి, అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి లక్షలాది మందికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం జరిగింది. అన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా ఈరోజు మీకు అధికారంలోకి రాకముందు యువకాలంలో లోకేష్ కానీ, ఎన్నికల సభల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ డంకా బజాయించి ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకి కూడా మేము అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోపే జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు చెప్పని 20 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కూడా నిరుద్యోగ భృతిస్తాం అని నమ్మబలికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్, విద్యారంగానికి సంబంధించి ఏ విధంగా తూట్లు పొడిచారో, ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అనేది మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అన్నిటికంటే కూడా ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడి ఎవరైతే 3 లక్షల మంది పరీక్ష రాసిన అభ్యర్థులు ఉన్నారో వారందరినీ ఈరోజు వారి కలలు చేసి రెయిన్బౌళ్ళు కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసి చదివి ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు చాలా అన్యాయంగా, అక్రమంగా మెరిట్ లిస్ట్ని పక్కన పెట్టి ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి టీడీపీ మెరిట్ లిస్ట్ ద్వారా ఈరోజు అడ్డగోలుగా లక్షలాది రూపాయలకి ఈ డిఎస్సి ఉద్యోగాలని, టీచర్ కావాలనుకునే వారి కలలు చేస్తూ అమ్ముకుని వారికి తీరని ద్రోహం ఈ ప్రభుత్వం చేయటం జరిగింది. దీనికి ప్రధాన కారకుడు కేవలం ముఖ్యమంత్రి కొడుకు అనే అర్హతతో ఈరోజు మంత్రి అయిన లోకేష్ చేతగాని తనంతో, అసమర్థతతో ఈ స్కామ్కు పాల్పడటం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, లోకేష్ బేషరతుగా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర నిరసన చేయడం జరిగింది. ఈరోజు ఇందాకే కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పులు చేసినా నిత్యం ఆయనకి శాపం ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన నిజం కనుక చెబితే ఆయన తల ముక్కలైపోద్దని. అన్ని అబద్ధాలే, అబద్ధాన్ని ఒక శ్లోకం చదివినట్టు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.